బైబిల్ గ్రంథములో హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం ఏమంటున్నాడంటే, దీనిలో దేవుని యొక్క మహత్యమును మనము గమనించవచ్చు. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 6వ వాక్యం. ఈ 6వ వాక్యంలో వారు గొర్రెలను ఆయన వారికి తన్ను మరుగు చేసుకొని నందున వారికి కనపడకుండును. ఎందుచేత దేవునికి మేము కానుకలు ఇస్తాము, గొర్రెలు ఇస్తాము, ఎడ్లను ఇస్తాము, బర్రెలు ఇస్తాము, భూముల్లో వచ్చిన పంటను ఇస్తాము, ప్రథఫలాలు ఇస్తాము. మరి ఇవన్నీ తీసుకొచ్చి దేవుణ్ణి వెతకటానికి వెళ్తారట. అవన్నీ తీసుకొని దేవుడు తృప్తికి భోజనం చేసి ఇంట్లో పడుకుంటాడు కదా. చాలామందికి ఆలోచన, గుడిలో కూర్చున్న విగ్రహం ఉంటుందా? కొన్ని స్థలాల్లో గుడిలో కూర్చుంటుంది. ఈ గుడి కాదు, కొన్ని గుళ్ళు ఉన్నాయి దేశం మీద. ఆ గుళ్ళల్లో ఏముంటుంది? ఒక ఇమేజ్, ఏదో ఇమేజ్ ఉంటుంది, బొమ్మ. అది పలకదు, అది చెప్పదు, నీకు బోధ చేయదు. వీళ్ళేం చేస్తారంటే అన్ని కానుకలు తీసుకెళ్ళి దానికి అర్పించేస్తున్నారు. అది తినదు, నీకేం చెప్పదు. కానీ ఈ దేవుడు యెహోవా మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇవన్నీ తీసుకొస్తున్నారు నాకు కానుక. అంతే కదా, ఇవి కానుకలు. అవన్నీ ఇవి తీసుకొని పాత నిబంధనలో దేవుని సన్నిధికి వస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే, నన్ను నేను వారికి మరుగు చేసుకుందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తన్ను తాను వారికి మరుగు చేసుకొనును. ఎందుకు మరుగు చేసుకుంటాడు? అక్కడ చూడండి, కానుకలు ఇస్తే దేవుడిని వెతకటానికి పోయేటప్పుడు కానుకలు తీసుకొని పోతారు. ఈ కానుకలు ఇస్తే దేవుడు నీకు కనపడతాడు, ప్రత్యక్షమవుతాడు. పాస్టరా నీకు ప్రత్యక్షం కావడానికి ఎదురుకొచ్చి నిలబడటానికి, నీ కానుకలన్నీ తీసుకోవడానికి దేవుడండి. ఆయన న్యాయాన్ని చూసేవాడు, నీతిని చూసేవాడు. ఆయన యొక్క గుణగణాలు వేరే ఉన్నాయి. న్యాయము, నీతి, కనికరము, దయాను వెంబడించక పుదీనాలోను జీలకర్రలోను ఈ దశంభాగాలు ఎందుకండి నాకు అంటున్నాడు ఆయన. ఎవరు? యేసు ప్రభు చెప్తున్నాడు, పుదీనాలో తీసుకొస్తారు నాకు దశంభాగాన్ని. పుదీనా, జీలకర్ర బెల్లం తీసుకొచ్చి దశంభాగం ఇస్తుంది ఈ తల్లి. కానీ ఆమెలో న్యాయం లేదు, లేదా ఆయనలో న్యాయం లేదు, కనికరం లేదు, దయ లేదు, దాక్షిణ్యం లేదు, ప్రేమ లేదు. దేవుని వెతకడానికి ఆయన దొరుకుతాడా? దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభువుని యెహోవా ఏమంటున్నాడంటే, నన్ను నేను అట్టి వ్యక్తికి మరుగు చేసుకుందును. నేను కనపడడానికి వారికి ఒక దర్శనం కూడా ఇవ్వను, వారికి ఒక నా ద్వారా ఒక కళ కూడా వెళ్ళదు, నా ద్వారాగా ఏ లాభం పొందడు. ఏం చేయమంటాడు మరి? మనిషిని ఏం చేయమంటున్నాడు? యేసుప్రభు వారు చెప్పారు, ఈ శాస్త్రులు పరిశీలి వీటన్నిటిలో చేస్తారు, దశంభాగాలు ఇస్తారు, కానీ న్యాయాన్ని మర్చిపోయారు, కనికరాన్ని మర్చిపోయారు, దయ లేదు, దాక్షిణ్యం లేదు. వీళ్ళు ఇవి చేయటం వేస్ట్ అని చెప్పేసి అని బయటికి తీసుకోమ్మా. బయటికి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ కూర్చో. అక్కడ బయట అరుగు మీద కూర్చో. లాలి 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 లాలమ్మ లాలే అని వాడి ఏడు పాడేసాడు. లాలి 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 లాలమ్మ లాలి జోలపాట పాడితే అలాంటి పిల్లలు సైలెంట్ ఉంటారు, లేదా ఎట్లా ఉంటారండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ ఏమంటుందంటే, ఇంకొక వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వాక్యం. దేవుని మహత్యముల గురించి కొన్ని మాటలు రాసి ఉన్నాయి. దేవుడి మహిమ నీకు కానరావాలంటే, దేవుని మహిమ కానరావాలంటే మోషే అంటున్నాడు, నిన్ను నేను చూడాలన్నాడు, దేవుడిని చూడాలంటాడు మోషే. అరే మోషే, నువ్వు నన్ను చూడలేవయ్యా, నన్ను చూసినవాడు ఎవడు బ్రతకడు, అలాగైతే ఎట్లా?
చూడాలంటే నా యొక్క చెయ్యి యొక్క వేళ్ళు యొక్క సందుల్లో నుంచి, ఈ బండ సందుల్లో నా చెయ్యి అడ్డం పెడితే బండ సందుల్లో నుంచి చూడవయ్యా అంటాడు. లేదా నా చేతి లోపల నుంచి చూడు అంటాడు. అది ముఖము చూపెట్టలేదు, దేవుని ముఖము చూపెట్టలేదు, యెహోవా ముఖము మోషేకి చూపెట్టలేదు. ఆయన వీపు భాగము ఇట్లా ఇట్లా కదులుతుంటే ఆయన వీపు భాగము సందుల్లోనే చూసాడు, దేవుని మహిమను చూశాడు. దేవుని ముఖాన్ని చూడలేదు. యేసు ప్రభు వారు ఏమంటాడంటే, ఒక ఆయన అంటాడు, నీ తండ్రిని మాకు కనపరచమంటే, మాకు చూపించమంటే, ఈయన అంటాడు, ప్రభు అంటాడు, నన్ను చూసినవాడు తండ్రిని చూశాడయ్యా అన్నాడు. నా ముఖం చూసినవాడు తండ్రి ఎలా ఉన్నాడు అన్నట్టు, నా కన్నులు ఎలా ఉన్నాయో, నా ముఖం ఎలా ఉందో, నా ముక్కు ఎలా ఉందో, ఈ భౌతిక దేహం ఉందా, ఈ దేహాన్ని చూసినవాడు తండ్రిని చూశాడు అన్నాడు. ఒకటి. రెండవది, నన్ను చూసినవాడు తండ్రిని చూశాడు అంటే రెండవ అర్థం ఏంటంటే, ప్రధానమైంది అన్నట్టు ఈ అర్థం. నా గుణ లక్షణాలన్నీ ఎలా ఉన్నాయో భూమి మీద నేను ఉండగా, గుణము, లక్షణము, పరిశుద్ధత, ప్రేమ, ఇవన్నీ నాలో ఉన్నాయి కదా, ఇవన్నిటిని చూసిన వాడు తండ్రిని చూసినట్టే. మీకు ఒక ప్రశ్న అడుగుతానండి. ఇక్కడ వాక్యం 4 వారాలు చెప్పినా సరే, ఈ వాక్యము టైం కాగానే ముగిస్తా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. యేసు ప్రభువారు మీకు ఏమి ప్రేమ చూపెట్టాడు? నేను ప్రేమను చూపించాను, తండ్రిలో ఆ ప్రేమ ఉన్నది. నేను పరిశుద్ధతను చూపెట్టాను మీకు, నాలో ఉన్న పరిశుద్ధత ఇలా ఉన్నది కనుక తండ్రిలో పరిశుద్ధత ఉన్నది. నాలో కనికరం ఉంది కనుక తండ్రిలో కనికరం ఉంది. నాలో దయ ఉంది కనుక తండ్రిలో దయ ఉన్నది. ఈ లక్షణాలన్నీ తండ్రిలో ఉన్నాయి. నాలో ఏమేమి దైవత్వ లక్షణాలు ఉన్నాయో అవన్నీ తండ్రిలో ఉన్నాయి. నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే. ఈ భౌతిక రూపాన్ని కాదు, ప్రధానమైన లక్షణాలు అవన్నిటిని మీరు చూశారు కదా, అవన్నీ తండ్రిలో ఉన్నాయి. ఆ విధంగా తండ్రి ఉంటాడు, నాలాగానే ఉంటాడు అండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎలా ఉన్నానో అలానే ఆయన ఉంటాడు. ఆత్మీయ జీవితం, భౌతిక దేహం. అయితే ఇక్కడ చూడండి, యేసు ప్రభులు మీరేమి చూశారు? ఇది ప్రశ్న. ఒక్క నుడిగన్న నేర్చుకోగదమ్మా. నిన్ను కానుకలు తెచ్చి చందాలు వేసిపోతా తినుకుంటూ కూర్చోమని ఒక్క నుడుగు పట్టుకోగల గట్టిగా. యేసు ప్రభులో నువ్వు ఏమి చూస్తున్నావు? ఎవరు చెప్పింది? నువ్వేనా? ప్రేమను చూసావా? ఎట్లా చూసావు? నేను అర్థం లేదు. నేను చెప్తా బసవ బుధవారం వస్తుంది. బసవ బుధవారం ప్రారంభమయ్యి సిలువ మారడం అనేది ఉంది చూడు, అది ప్రేమ. ప్రభుకి నీకు ఇవ్వటానికి ఆయన దగ్గర ఏమీ లేదు. అక్కడ ఉన్నదంతా ఎంతో ఉంది. పరలోకం తండ్రి దగ్గర ఎంతో ఉంది. అదంతా ఉన్నది. అదంతా నీకు ఇవ్వటానికి అదంతా దూతలకు అప్పగించేసి నీకు ఇవ్వటానికి ఆయన దగ్గర ఏమీ లేదు. ఏముందంటే ఒకటే ఉంది, తన రక్తాన్ని సిందించి మరణం నీ కొరకు అయిపోవటమే ఉంది. అది ప్రేమ. ఎవరన్నా ఈ క్రియని తల్లి కానీ తండ్రి కానీ తన కుమారుడి కొరకు, తన కూతురు కొరకు చేస్తారా? లేరా తల్లులు? అలాంటి తల్లులు, నా కూతురు కొరకు నేను ఈ త్యాగం చేయగలిగితే, ప్రాణత్యాగం, నా కూతురు కొరకు నేను మరణించాను. దేశం కొరకు నక్సలైట్లు మరణిస్తున్నారంటారు కదా. దేశం కొరకు దేశభక్తులు నక్సలైట్లో ఇట్లా కేకలు వేయరాళ్ళు. అప్పుడు 30-40 ఏళ్ళ క్రితం వేసారు. ప్రాణాలు త్యాగం చేయటం, మోటే డమ్ అంటారు, ప్రాణాన్ని అర్పించటం. నా దగ్గర ఏం లేదమ్మా నీకు ఇవ్వటానికి. నాలో లోపల ఉన్న ప్రాణం ఉంది, రక్తం అనేది, దాన్ని తీసి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు రక్షణ పొందాలని అదంతా తీసి ఇచ్చేస్తున్నా. ఇంకేం లేదు. కడవరి బొట్టు వరకు రక్తము సిందించను.
లాస్ట్కి వాడు బళ్ళెంతో పొడిస్తే నీళ్లు వచ్చేసి రక్తం లేదు ఇక లోపల, బాడీలో లేదు. కడవరి బట్టు వరకు నరుల కొరకు సిందించను, ఆ మేకుల మధ్య బంధించబడిన క్రీస్తు యేసు అని రాసింది గ్రంథంలో. అది ప్రేమ అంటే. ప్రేమ అంటే మరొక మాట చెప్పనా, త్యాగపూరితమైనదండి. ప్రేమ అంటే త్యాగానికి సంబంధించినది. త్యాగం అంటే చచ్చిపోవడమే ప్రేమ. నిజంగా ప్రేమ అంటే కడుపులో తీసి పెట్టడం కాదా, ఏంటది, సావటమే నీ కొరకు, అది ప్రేమ. నీ కొరకు నిన్ను రక్షణలోకి తేవాలని ఆ వ్యక్తి ఈ పాడుపడ కొంపలో కూర్చుంది, ఈ రేకుల షెడ్లో, బంగ్లాలు లేవు. అర్థం కావట్లేదా? ఒక మానవుని రక్షించాలంటే త్యాగం అవసరం. దేవుని పరిశీలన చేయాలంటే త్యాగం అవసరం. నన్ను దేవుడు పిలిచాడండి అని చెప్తుంది ఈ అమ్మ. పిలిచాడు, నీలో త్యాగం ఉందా మొదట తెలుసుకో ఫస్ట్. అమ్మా వెళ్ళిపోయిందా అమ్మాయి, నసుల వరం వెళ్ళిపోయింది. నన్ను దేవుడు పిలిచినాడు అన్నావు, దాన్ని నిరూపించు. పిలిచినాడు అన్నావు కదా, నిరూపించాలి. పిలిచిందన్న పిలుపుకి ఒక సిగ్నల్స్ ఉంటాయి, కొన్ని సూచనలు ఉంటాయి. ఆ సూచనలు చూపిస్తే జనాలకి నిన్ను నిజంగా దేవుడు పిలిచాడని సేవకులు నమ్ముతారు, విశ్వాసులు నమ్ముతారు, దేశమంతా నిన్ను వాడుకుంటారు సేవ కొరకు. తర్వాత నీవు కొన్ని నేర్చుకున్నది, పెద్ద పాస్టర్ల దగ్గర నేర్చుకున్నది. పిలిచాడు అనగానే మొదట రావాల్సింది నీలోకి సేవ, లేకపోతే సేవ చేస్తూ చచ్చిపోవటము, అది త్యాగం. రెండే పాయింట్, సేవ సావా అనుకుంటూ పోవాలి. ఇక ఊళ్ళ మీద పడి దేవుని వాక్యం చెప్పుకుంటూ, లేకపోతే ఒక చోట కేంద్రీకృతమై ఊళ్ళని గాలిస్తూ సేవ చేస్తారంటే అర్థం ఏంటి? చచ్చిపోవడమా సేవ? సొంతకు రావటం కాదు. ఆ సేవలో ఎవడో కొట్టి చంపుతారు. అప్పుడు నీ బ్రతుకులో త్యాగం ఉందా అంటున్నాడు. త్యాగం కావాలి. నన్ను ఎన్ని బూతులు తిట్టాడు ఒకడు పాతరుడు. ఈ ఇస్లాంపురం మొదలుకొని అక్కడ అంబేద్కర్ బొమ్మ దాకా తిట్టుకుంటూ వచ్చినా మౌనంగా భరించుకుంటా నా లోన నడవకుండా వెళ్ళా. ఎన్ని తిట్టాడు, మరొకడు ఎన్ని తిట్టాడు, నిన్ను లేపేస్తా, ఈ మనిషిని రక్షణలోకి తీసుకొచ్చి కనుక నిన్ను లేపేస్తాం అంటున్నారు. సరే లేకపోతే కానీ నేనేమంటలేదు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. బండ్లు పట్టుకుని ఆకాశానికి పెట్టాడు. నన్ను ఎన్ని నెలల్లో లేపేస్తానంటే అన్ని నెలల్లో చచ్చిపోయాడు. ఆయన చావాలని నేను కోరలేదు, ప్రార్థన చేశాను. ఏం రక్షించు ప్రభు అంటే ఆడు ఫుల్ డ్రింకర్, అంటే త్రాగుపోతుంది. నన్ను లేపుతాడట సేవకుడు. నేనేం చేశానని లేపుతూ మీ కోడల రక్షణలోకి తేవడం నేను చేసిన తప్ప, అంతేనా? ఆ అమ్మాయి భర్త యొక్క తమ్ముడిని మరిది అంటాడు. ఆ మరిదిని నేనేమనలేదు, ఎప్పుడు కూడా విష్ చేస్తుంటుని, కానీ విపరీతంగా తిట్టాడు. దుర్భాష. ఈ కుటుంబంతో నీకేం అవసరం? కానీ నేనేం భయపడలా. ఫుల్ రోగాలు దాన్ని ఏమంటారు, ఫుల్ రోగాలు ఉండి కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నా కూడా వానికి రోగాలు తగ్గట్లేదంట. ఏ వ్యక్తి ఇంటి దగ్గర నన్ను తిట్టాడో ఆ వ్యక్తి ఇంటి దగ్గర దేవుని ఆరాధన నడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయపడిపోయాడు. సింగ్ పాస్టర్ వల్లనే ఆరాధన నడుస్తుంది అనుకున్నారు. కాదు, నువ్వు ఎవరిని ఆరాధన చేయొద్దు అంటున్నావా? మీ వదినే కదా, ఆ వదినే చేస్తుంది ఆరాధన. ఇప్పుడు ఎట్ట వదిన మానిపించు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. త్యాగం కావాలి. సేవ చేయాలంటే దేవుని కొరకు చచ్చిపోతానమ్మా, అవసరమైతే సిలువైపోతాం, అంతే. విడవము ఈ సేవని. ప్రైజ్ ది లార్డ్. ప్రాణం పోయేదాకా వదలము ఈ పరిచర్యని. దేవుడు ఎక్కడ చెబితే అక్కడ చేస్తా సేవ. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడి నుంచి ఇంకో చోట ట్రాన్స్ఫర్ అవ్వు, ఈ సేవకు ఇంకొక సేవకుడిని నేను ఏర్పాటు చేస్తానని ఆయన మాట్లాడితే చేస్తా పని. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే పైకి వచ్చాయి అంటే వెళ్ళిపోతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. త్యాగము. యేసు ప్రభు చేసిన పని ఏంది? మొదటి పని నేర్పింది. నాకు నేర్పింది ఏంటి? సేవకులందరికీ నేర్పింది ఏంటి యేసు ప్రభు? అమ్మా, త్యాగం. త్యాగం అంటే అర్థం ఏంటి? అరే ప్రాణమే త్యాగం చేసి పడేస్తే ఇంకా ఆయన దగ్గర ఇంకేముంది నువ్వు తీసుకోవడానికి? ఏం లేదు. సింగ్ పాస్టర్ ప్రాణాన్నే త్యాగం చేస్తానంటే
ఆయనకున్న ఆస్తులు ఇంకెందుకు అవి? ఏమన్నా ఉంటే ఏముందుకు అవి కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నీలో ఏం త్యాగం ఉంది? విశ్వాస బ్రతుకులో ఏమి త్యాగం ఉంది చెప్పు. అరే 12 గంటలకు ఆరాధన రమ్మంటే రాలేవా? దశాంశాలను కట్ చేయమంటే తీసి దేవుని మందిరానికి అప్పగించమంటే అప్పగించలేవా? ప్రార్థన 1 గంట సేపు చేయమంటే చెయ్యలేవా? నీ త్యాగం ఏంటి అసలు? ఏం త్యాగం చేస్తున్నావు దేవుని కొరకు చెప్పు. సేవ చేస్తారట, సేవ చేసి చేసి సతికిల పడుతున్నాం మేము చేత కాక. సేవ చేస్తారట, సేవ ఎట్లా చేస్తావు? సేవ త్యాగము లేకుండా నీ బ్రతుకులు నువ్వు సేవ చేయలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రథమమైన త్యాగము సావుకైనా తెగించి దేవుని సేవకు ముందుకెళ్ళిపోవాలి. వాడెవడు బెదిరించాడని సేవ మానుకుంటావా? ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరసి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. జీవాత్మని ఇచ్చుచున్నా అని ఉంది. జీవాత్మని ఇచ్చుచున్నాం. హ్యూమన్ బీయింగ్. జీవాత్మ అంటే హ్యూమన్ బీయింగ్. సుప్రీం బీయింగ్ అంటే ఆయనకు సంబంధించింది. హ్యూమన్ బీయింగ్ అంటే మనిషికి సంబంధించింది. జీవాత్మని ఇచ్చుచున్నాం. జీవాత్మని ఎవరు ఇస్తున్నారు? నీకు జీవాత్మ ఎవరు ఇచ్చారు? దేవుడు అంటున్నావు. కానీ కొందరు ఏమంటారంటే జీవాత్మని మా అమ్మ నాన్న ఇచ్చారండి మాట్లాడతారు. బైబిల్ ఏం చెప్తుంది? వాక్యం అండి. బైబిల్ చెప్తే నమ్మాలా వద్దా? బైబిల్ సత్యం, మన మనుషుల ఆలోచన సత్యమా? జీవాత్మని ఇచ్చుచున్న, జీవాత్మ ఎవరిది? ఇచ్చుచున్నవాడు యెహోవా. ఇదే యెహోవా వాక్కు. యెహోవా జీవాత్మని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నలభై 49వ కీర్తన 1వ వచనం 2వ వచనం. 49వ కీర్తన 1వ వచనం 2వ వచనం. 49 1వ వచనం 2వ వచనం. సర్వజనులారా ఆలకించండి. సామాన్యులేమి? సామాన్యులు అంటే ఎవరు? నేనే సామాన్యుడిని. మొట్టమొదటి సామాన్యుడని నేనే. సూటుబుటు వేసుకుంటా కానీ నేనే సామాన్యుడిని. అంటే అర్థం ఏంటి చెప్పాలా? కారం ఉంటే కారం తిని అట్లని పడుకుంటా. సామాన్యుడు కదా. కారం సాప ఉంటే సాప మీద పడుకుంటా. నేల మీద డొల్లుతుంటా. నీకేమైందయ్యా పరుపుల మీద పడుకోవాల్సిన వాడు అంటావు. నేల మీద డొల్లటం సామాన్యమైన పరిస్థితి. మొదలు సౌరాష్ట్రలోకి వచ్చా సామాన్యత కనపరిచా. అక్కడ ఏంటి? అక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసులో చలి భయంకరంగా వస్తుంది. ఆ ఫారెస్ట్ ఆఫీసులో నేల మీద పడుకున్నాం. 1 గంట జీవం ఎడిపోయిందేమో. సామాన్యుడు అంటే అర్థం ఏంటంటే రోడ్ల పైన పక్కన అటు ఇటు దాన్ని ఏమంటారో మార్జిన్ ఉంటుంది చూడండి. ఆ మార్జిన్ల మీద గడుపుతారు చూడండి జీవితాలని. వాళ్ళని సామాన్యులు అనవచ్చు. అడుక్కునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బిచ్చగాళ్ళు అంటారు. సామాన్యమైన కామన్ పీపుల్ని సామాన్యులు అంటారు. కామన్ పీపుల్ అంటారు. కామన్ సామాన్యులైనను అంటే అర్థం ఏంటి? అటు ఉన్నత స్థితి లేనివారు, ఇటు కింద స్థితి లేనివారు, మధ్య మిడిల్లో ఉన్నవారు సామాన్యులు. అటు ఉన్నతంగా ఆస్తులు ఉండవు, ఇటు కటిక దారిద్ర్యం ఉండదు. సామాన్యులు. సామాన్యులేమి? సామంతులు అంటే ఏంటి? ఒక చక్రవర్తి కింద ఉన్న రాజు కింద అసలు సామంతులు అంటే. సామంతులేమి?
ధనికులేమి, ధనికులారా, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకంగా కూడి, 2వ వచనం వరకే, ఏకంగా కూడి సెవియొగ్గండి. ఏంటిది సెవియొగ్గేది? జీవాత్మని చూస్తున్నవాడు యెహోవా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి పెట్టావంటే, ఎవరికి పెట్టావు నువ్వు పెట్టావు చెప్పా అంటున్నాడు. ఆడు శివానేవాడు. ఎవరికి పెట్టాను నేను, ఎవరికి పెట్టావు? అక్కడ వచ్చాడు. ఆరాధన నడుస్తున్న స్థలానికి వచ్చి వాళ్ళ మీద ఒక 20-30 మంది ఎగబడ్డారు. ఆరాధన నడుస్తున్న స్థలంలో ఎవరికి పెట్టావు? హిందువుడు కాదా అని అర్థమేమో. మీ యొక్క వాళ్ళ తండ్రి హిందూ అయి ఉంటాడు, ఆ పాస్టర్ యొక్క తండ్రి. నువ్వు హిందువుడు కాదా పుట్టింది? ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. ఈ లోపల పట్టడమే ప్రారంభించారు. హాయిగా ఆ పాస్టర్ని కొట్టడము ఆరంభించారు. ఇక్కడ అన్న విశ్వాసాలకు అడ్డం తిరిగారు. కొడుతుంటే ఆయన ఏం చేస్తాడు? నొసల మీద పగిలింది, రక్తం వస్తుంది. ఈయన ఎవరి రక్తం పడుతుంది. ఈయన ఎవరి కొరకు? చావ. ఈ వ్యక్తి చావకుడు. ఈ రీసెంట్గా వచ్చింది, ట్యూబ్లో అది నడుస్తుంది. ఓపీరో మినిస్ట్రీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద కేసు చేశారు, శివస్వాముల మీద. మీరు గమనించారో లేదు ఇటు పరిస్థితిని? సామంతులు, సామాన్యులు, ధనికులు, దరిద్రులు, నువ్వెవరికి పుట్టావు అని నేను అడిగితే ఈయనేం సమాధానం చెప్పాలి? యేసయ్యగా పుట్టావరా అని అడుగుతాడు అన్నట్టు. క్రిస్టియన్కి పుట్టివా? తెల్లవాడికి పుట్టివా? ఇండియాలో బ్రతకట్లా? పెచ్చిగా మాట్లాడుతున్నా. ఒక న్యూస్ జర్నలిస్టు తీసింది దాని తర్వాత. అంటే ఎవరికి పుట్టావంటే మన తెల్లవాడికి పుట్టావని అర్థం వస్తుంది. కొరకు వాడు ప్రశ్న వేస్తున్నాడేమో. అంటే దేవుని నమ్ముకుంటే తెల్లవాడికి పుడతారా? శివస్వామి అనేవాడు శివుడికి పుట్టిండా అని చెప్పాలి కదా, అంతే కదా. ఆ జర్నలిస్ట్ రూల్ తీస్తుంటే తలల కిందకైపోయింది. చూడండి, జీవాత్మనిచ్చుతున్నవాడు, మీ తండ్రికి జీవాత్మనిచ్చినవాడు ఎవడు? అది పాయింట్. మీ తండ్రికి జీవాత్మనిచ్చినవాడు ఎవడు? యెహోవా కాదా? జీవాన్ని ఇచ్చినవాడు ఎవడు? ప్రాణాన్ని ఇచ్చినవాడు ఎవడు? ఇదే యెహోవాకు. యెహోవా ఇస్తున్నాడు అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడే యెహోవాయే. జీవాత్మలు, హ్యూమన్ బీయింగ్స్ అంటే జీవాత్మలన్నిటిని, మనుషులు జీవాత్మలన్నిటిని చూస్తున్నవాడు యెహోవా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు తల్లిదండ్రుల వలన కలుగుతున్నారు కానీ రక్తము మాంసం తల్లిదండ్రుల వలన వస్తుంది. జీవాత్మ అనేది యెహోవా వలనే వస్తుంది. పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్, అది గాలిలాగానే హోలీ స్పిరిట్. దాని నుంచి జీవాత్మలన్నీ పుడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవాత్మ వలన జీవాత్మలు పుడుతున్నాయి. శరీరం వలన శరీరమును, ఆత్మ వలన ఆత్మ పుడుతుంది. శరీరం వలన శరీరం వస్తుంది, ఆత్మ వలన పరిశుద్ధాత్మ వలన జీవాత్మ వస్తుంది. మీ తల్లి గర్భంలోకి ప్రవేశించినప్పుడు జీవాత్మనిచ్చినవాడు యెహోవా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది ఈ వచనం అండి? ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము, బహుశా 6వ వాక్యమేమో. చూడండి, 4వ వాక్యము, 6వ వాక్యము. ఇర్మీయా గ్రంథం ముగిస్తున్నాను. ఇర్మీయా గ్రంథము 10 నిమిషాలు. ఇర్మీయా గ్రంథము ఎలాగూ సెలవిచ్చును, అది పాయింట్. గర్భములో నేను నిన్ను, గర్భబంధు ఉన్నగా నేను నిన్ను ఎరిగి ఐ న్యూ యూ వర్ ఇన్ ద స్టమక్ ఆఫ్ యువర్ మదర్. దాన్ని ఏమంటారు? పొట్టనేమంటారు? గర్భం అంటారు. గర్భాన్ని ఏమంటారు? పొట్టే. తల్లి గర్భములో ఉన్నప్పుడు ఐ న్యూ అంటున్నాడు. నేను నిన్ను ఎరిగి తిని. తల్లి గర్భంలో నీవు నిరూపింపబడక మునిపే నేను నిన్ను
తల్లి గర్భంలో ఏర్పాట్లో లేకముందే నేను నిన్ను ఎరిగాను. నువ్వు ఇట్లా పుడతావు, ఇట్లా వర్క్ చేస్తావు, ఇట్లా సస్తావు, ఇట్లా వస్తావు, ఈ నరకంలో పడతావు, లేకపోతే పరలోకంలోకి వెళ్తావు అన్నీ ఎరిగే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి దేవుని మాట వింటుందండి. మేఘా 1వ అధ్యాయం 2వ వచనంలో మనుషుడు మాత్రము దేవుని మాట వింటలేదు. ఆకాశం దేవుని మాట వింటుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వాక్యంలో ఆకాశమా వినమంటే ఆకాశం వింటుంది. నీళ్ళ వినంటే బీ కామ్ అన్నాడు. ఎక్కడ? యేసుప్రభు పడవ మీద పోతున్నప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయనతో ఉన్నప్పుడు అల్లకల్లలో అయింది పడవ. తుఫాను వలన ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ గందరగోళం అయ్యి ప్రభు రక్షించండి. ఆయన ఏమంటాడు? బీ కామ్. ఆయన తలగడ దగ్గర వీళ్ళు ఆయన లేపినప్పుడు బీ కామ్ అన్నాడు. ఏంటిది? వాటర్స్ని, నీళ్ళని నెమ్మళించమనగానే తుఫాను ఆగిపోయింది. ఆకాశమా ఆగు అంటే ఆగిపోతుంది. భూమి సెవియొగ్గుము అంటే భూమి సెవియొగ్గుతుంది. ఈ భూమి దేవుని మాట వింటుంది. యెహోషువ ప్రార్థిస్తున్నాడు, సూర్యుడా నువ్వు పలానా స్థలంలో ఆగిపో, చంద్రుడా నువ్వు పలానా స్థలంలో ఆగిపో, మేము యుద్ధం చేసి గెలిచేదాకా అక్కడే ఉండిపోండి అని యెహోషువ ప్రార్థన చేస్తుంటే యెహోవా ఏం చేశాడు? ప్రార్థన విన్నాడు. ప్రార్థన విని యెహోవా ఏం చేస్తున్నాడంటే భూమిని ఆపు చేశాడని రాసి ఉంది గ్రంథంలో. 24 గంటల భూమి నిలిచిపోయింది. దేవుని మాట వినినది భూమి దేవుని మాట వింటుంది. ఆకాశం దేవుని మాట వింటుంది. ఆకాశం దేవుని మాట వినటం అంటే అర్థం ఏంటంటే ఆకాశంలో ఉన్న జ్యోతులు దేవుని మాట వింటాయి. అందుకే ఆ పిల్లలు ఏడుతారు, అలుగుతారు, పండుతారు. చాక్లెట్ కొనుక్కుంటే ఇవ్వమంటే ఇవ్వరు, సతాయిస్తారు. పిల్లలు సతాయిస్తారు, తల్లి కూడా సతాయిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట భూమి వింటుంది, ఆకాశం వింటుంది. ఆకాశం వింటం అంటే శూన్యం కాదు. సూర్యుడికి ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఆగిపోయాడు అంటాడు, చంద్రుడికి ఆజ్ఞాపిస్తే చంద్రుడు ఆగిపోయాడు అంటాడు, భూమికి ఆజ్ఞాపిస్తే భూమి ఆగిపోయింది, నీళ్ళకి ఆజ్ఞాపిస్తే నీళ్ళు ఆగిపోయినాయి, గాలి బీకామ్ అంటే గాలి ఆగిపోయింది. దేవుని మాట అన్ని సృష్టి అంతా వింటుంది, కానీ మనుషుడు మాత్రమే వింటలేదు. లక్ష్యం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది దేవుని మహిమ. దేవుని మహిమ అనగా ఏంటి? దేవుని మహిమ అంటే ఏంటి? ఇక్కడ కూర్చున్న వారు ఎవరు దేవుని కొరకు మహిమకరంగా జీవించటం లేదు. దేవుని కొరకు మహిమగా జీవించట్లేదు, మహిమకరముగా జీవించట్లేదు. మీరందరూ ఒక పని చేయండి. మీరందరూ వచ్చి నాకు ఒక కిరీటం పెట్టండి, దానిలో మీరందరూ వచ్చి కూర్చోండి. అర్థమైందా? ఒక బంగారం కిరీటం తయారు చేయండి, అందరూ తలాకొని తీసుకొని నాకు పెట్టేసేయండి. మీ అందరూ ఆత్మలుగా మారిపోయి దానిలో చూడండి. కిరీటంలో దగ్గ 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 మెరుస్తుంటారు. అప్పుడు అది నాకేమవుతుందో చెప్పాలా? మహిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేనండి దేవుడు మనకి ఇవ్వబోయే మహిమ. ఈ విశ్వాసులందరినీ సేవకుడు యొక్క కిరీటంలో ఉంచుతాడండి. ప్రైజ్ ది లార్డ్. పౌలు అంటున్నాడు ఈ మాట, మీరే నా మహిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత సేవ చేస్తే ఆ జనం అంతా ఆ సేవకుడికి మహిమకరంగా మారబోతున్నారు. ప్రభు రాగానే అది జరుగుతుందండి. మీ ఆత్మలన్నీ నా కిరీటంలో ఉండబోతున్నాయి. ఎందరిని రక్షణలో తెస్తాను, ఎందరికి ఉపదేశం ఇస్తాను, ఎందరికి సువార్త అందిస్తాను, ఎందరు నా సువార్త విన్నారు వాళ్ళందరూ ఆత్మలో కిరీటంలోకి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ అంటే దేవునికి 7 కిరీటాలు ఉన్నాయంట. 7 కిరీటాలు. ఆ 7 కిరీటాలని ఆయన ధరిస్తాడు. అది ఆయనకి మహిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మర్మం అండి. నేను మీకు కిరీటం అని చెప్పేసి చూడండి, మహిమకు సంబంధించింది. కిరీటం ఎవరు ధరిస్తారు? రాజుగారు. దేశాన్ని రాజు కిరీటాన్ని ధరిస్తాడు.
కిరీటము రాజ్యాన్ని పాలించుటకు సూచనగా ఉంటుంది. కిరీటం ధరించిన వాడు రాజు తప్ప మరెవడో ఉండడో. వేరే వాళ్ళు ఎందుకు ధరిస్తారు ఆ ముద్రని? ఇక్కడ బ్యాడ్జీ ఉంటుంది, పోలీసు వాడికి ఆ బ్యాడ్జీ ఉంటుంది, ఇది కానిస్టేబుల్ లేకపోతే లేదు. బ్యాడ్జీ 2 బ్యాడ్జీలు, 1 బ్యాడ్జీ, 3 బ్యాడ్జీలు ఎట్టుంటాయి. ఎస్ఐకి 1 బ్యాడ్జీ ఉంటుంది కదా, డిఎస్పీకి, ఎస్పీకి 1 బ్యాడ్జీ. ఆ బ్యాడ్జీలను బట్టి వీళ్ళు ర్యాంక్ తెలుసుకోవచ్చు. ఈ కిరీటాలను బట్టి దేశాన్ని రాజుకున్న పవర్స్ తెలుసుకోవచ్చు. కిరీటాలు ధరించేది ఎవరు మీకు తెలుసు? జనరల్గా తెలుసు. కిరీటాలు ఎవరు ధరిస్తారు? రాజులు. మన దావీదు రాజు ఏ దేశాలను జయించాడో ఆయా దేశాల యొక్క రాజుల యొక్క కిరీటాలన్నీ ఓడబీకి తన్నెత్తిన పెట్టుకున్నాడు. ఆ రాజ్యాలకు కూడా నేనే రాజునే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వెన్ని ఆత్మలు సంపాదిస్తే అంత పవర్ నీకు ఇవ్వబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పని ఎవరు చేస్తారు? చేయొద్దని చూద్దాం. నేను ఆత్మలు సంపాదిస్తాను అన్నోళ్ళు చేయొద్దని. చేత కాదా? ఆత్మలు సంపాదించలేవా? ఆత్మలకు వాక్యాలు చెప్పలేవా? ఇతరులకి సువార్త అందించలేవా? అది నేను చెప్పిన భాష. మీ ఊళ్ళలో సువార్త ఎవరికి చెప్పరా? మీరు మీ మట్టుకు మీరే దాచుకుంటారా? క్రీస్తు త్యాగాన్ని దాచిపెడతారా? యేసు చేసిన త్యాగాన్ని దాచిపెడతావా? చెప్పవా? ఎదుటివారికి రక్షణని దెబ్బలు తినైనా చెప్పాలమ్మా, తిట్టులు తినైనా చెప్పాలమ్మా. ఇతరులకి వాక్యం చెప్పాలి, ఆయన త్యాగాన్ని గురించి చెప్పాలి. నేను యూట్యూబ్లో పెడతాను. ప్రపంచం, అమెరికా, లేకపోతే దుబాయ్, అన్ని ప్రాంతాలకు తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సాయంత్రం కూర్చొని స్పష్టంగా వచ్చిన ఓడుసునే పెడతా. ప్రపంచం అంతా తెలుగు క్రైస్తవులు అయితే వింటారు. ఎంతమంది వింటారో ఏమో తెలియదు, కానీ కొన్ని వ్యూస్ వస్తాయి. పట్టించుకోను, వాక్యం ప్రకటిస్తున్నా ప్రపంచ దేశాలకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు త్యాగాన్ని ఇతరులకు చెప్పవా? నేను ప్రశ్న అడిగితే ఎందుకు మాట్లాడరమ్మా? చెప్తానన్నవాళ్ళు చేయొత్తని చూద్దామంటే ఒక్కళ్ళు ఎత్తరు. దాని బ్రదర్ ఒక్కడే ఎత్తుతాను. స్త్రీలు కూడా చెప్పవచ్చు. నాటుకెళ్ళిన స్థలంలో యేసుని గురించి ఒక పాట పాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటారు. అమ్మా, నీవు పనికి వెళ్ళిన స్థలంలో, లేకపోతే నీ సొంత పొలానికి వెళ్ళిన స్థలంలో ఎవరు దొరకరా నీకు? పగలు యేసుని గురించి 4 ముక్కలు చెప్పలేవా? ఆయన రక్షకుడని ఒక మాట చెప్పలేవా? నేను నీకు చెప్పాను సాక్ష్యం. నువ్వేమిటండి? యేసుని గురించి మాత్రమే చెప్పు. ఎక్కడ పని చేస్తే అక్కడ నీ తోటోళ్ళకి యేసుని గురించి తగిలించాలి, ఇండైరెక్ట్గానే తగిలించాలి. చెప్పలేదు దేవుడు నిన్ను లెక్కడుకోకుండా, చెప్పలేదు అనుకోకుండా దేవుడు నువ్వు చెప్పి ఉండాలి. ఎవరికైనా వాక్యము కొంచెమన్నా చెప్పాలా? వాక్యం రావట్లా నీ దగ్గరికి. ఇన్ని మాటలు చెప్పాను, వాక్యం అబ్బట్లేదా? నెత్తికి ఎక్కట్లేదా వచనము? త్యాగం అనేది ఒక్క మాట రాదా? చచ్చిపోయాడమ్మా నా కొరకు, నా పాపాల కొరకు అని ఒక్క మాట గుర్తుండదా? నా కొరకు చచ్చిపోయాడు, సిలువైపోయాడు, నా రక్షకుడు, ఈయన ప్రభువు. ఈయన గురించి ఇతరులకు తెలియజేస్తే వాళ్ళు రక్షణ పొందుతారేమో. చెప్పలేవా అంటున్నాను. చెప్పినవా? సరే, ఇంకెవరైనా దొరికితే చెప్తా ఉండి అట్లనే. ఎప్పుడు దొరికినప్పుడల్లా వదిలిపెట్టుకోమని చెప్తూనే ఉండాలి. నీ దోస్తులకు చెప్పు దేవుని గురించి. ఒకవేళ ప్రభు వైపు తిరుగుతారేమో, చెప్పలేము. నీ భర్తకు చెప్పు, ఆయన నమ్మనవాడైతే. లేకపోతే నీ భార్యకి చెప్పు, ఆమె నమ్మనదైతే రక్షణలోకి వస్తారేమో, చెప్పలేము. ఇతరులకి మీరు అందించాలి వచనాలు. మీ ఇళ్లలో మీ దోస్తులు నాకు తెలియదు కదా, కొందరు ఏం చేస్తారంటే ఇళ్లలో ఆరాధనలు పెట్టి ఇంటి పక్కన వాళ్ళందరినీ పిలుచుకొచ్చుకొని తలా పెరిగిన అన్నం పెడతారు. తలా కొంత పెరిగిన అన్నం పెడతారు. మాలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళందరికీ దేవుని గురించి చెప్పిస్తారు. అది పండగప్పుడు చేస్తున్నారు, కానీ వేరే టైంలో చేయరండి. అందుకే ఈ యొక్క గృహకోడికలు పెట్టుకోండి. మీ ఊళ్ళల్లో కొత్త వాళ్ళు మీ ఇళ్ళ పక్కన ఉన్న వాళ్ళని పిలవండి. పిలిస్తే వాళ్ళు అన్నం కొరకు వచ్చారని కాదు, అక్కడ ఏదో వస్తారు, అట్లా వింటారు, పోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఆ పని చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఎంత అక్షరం రాని వ్యక్తి అయినా సరే ఉయ్యాలో ఉయ్యాలో యేసయ్యా ఉయ్యాలో ఉయ్యాలో మరియమ్మ కడుపులో యేసయ్యా ఉయ్యాలో ఉయ్యాలో పుట్టాడని ఒక పాట పాడరాదు, తెలిసిపోతుంది, సువార్త అయిపోయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాట్లేసిన స్థలంలో ఈ ఉయ్యాల పాట పాడతారు. రాదా నీకు? చాలామంది ఉన్నారు దాచిపెట్టుకునేవారు. తెలిసినా కూడా నన్నేం తిడతారని భయంతో, అవమానపరుస్తారో సిగ్గుపరుస్తారో భయంతో ఎవరికి చెప్పుకోవడం. ఆ రోకని భూమిలో దాచిపెడుతున్నారు ఈ విశ్వాసులంతా. కొన్ని సంఘాలు చూడండి, 100 మంది 200 మంది మైకులు తీసుకుని బయలుదేరి గల్లీల్లో నుంచి పాటలు పాడుకుంటూ సువార్త అందించుకుంటూ వెళ్ళిపోతున్నారు. 100 మంది మీద 200 మంది మీద 50 మంది మీద అటాక్స్ అవుతున్నాయి, దాడులు అవుతున్నాయి, అక్కడక్కడ వస్తున్నాయి, యూట్యూబ్లో వస్తున్నాయి ఆ విషయాలు. అయినా సరే వీళ్ళు తెగించున్నారు దేవుని సేవ కొరకు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు వదలరు, చెప్పేది ఏ శాసనం అడ్డు వచ్చినా చెప్పేది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మిమ్మల్ని చంపుతామరా ఈ బొమ్మకు మొక్కకపోతే అంటే మొక్కారా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మొక్కారా బొమ్మకి? బబులోను దేశమందున, టైం అయిపోయింది. బబులోను దేశమందున భక్తులు 3 బొమ్మకు మొక్కనందున పట్టి బంధించిన రాజు అగ్నిలో. కానీ అమ్మ పాట పాడుతున్నా కానీ దాని అర్థం ఏందో తెలిసిందే. అది వాక్యమే. అది వాళ్ళని పట్టుకొని అగ్నిగుండంలో వేసిండు. ఈ బొమ్మకి మొక్కనందున వాళ్ళని పట్టుకొని అగ్నిగుండంలో వేస్తే ప్రభు దిగి వారికి ఈ వెంట్రుకలు కూడా కాలిపాలను, మన అగ్ని వాసన కూడా లేదు. పైనుంచి ఇసురు వేశారు చూడు, వాళ్ళు కాలిపోయారు. ఆ సెగలకి, ఆ జాలలకి అవి అంటుకొని కాలిపోయారు. చూడండి, అగ్నిగుండంలో చేసిన వాళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టారా? ప్రభు డైరెక్ట్గా దిగొచ్చాడండి అక్కడికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అప్పుడు అగ్నిగుండంలో దిగొచ్చాడు కదా ప్రభు. ఇప్పుడు నీలో బలమైన విశ్వాసం ఉంటే నీ దగ్గరికి ఆయన వచ్చున్నాడా లేదా? కళ్ళు కనపడుతున్నాయా లేదా? మసక్కున్నాయా? ప్రభు కనపడుతున్నాడే, ప్రభు కనిపిస్తున్నాడే. నీ బలమైన విశ్వాసం ఉన్న వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చారే. కళ్ళు తెరిచి చూడు ఒక్కసారి. మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుందాం.